ఫిట్నెస్ విషయంలో సెలబ్రిటీలు ఎంత కేర్ఫుల్గా ఉంటారు అన్నది చెప్పాల్సిన పని లేదు. రోజులో 2 గంటలు తప్పక వ్యాయామానికి కేటాయిస్తారు. ఒకప్పుడు ఫిట్నెస్ పరంగా బాలీవుడ్ తారలు హైలైట్ అయ్యేవారు. ఇప్పుడు వాళ్ళను మించిన ఫిట్నెస్ ఫ్రీకులుగా టాలీవుడ్ స్టార్లు తయారవుతున్నారు. ఫిట్నెస్ విషయంలో ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉండడం లేదు. కేవలం పాత్ర అవసరం మేరకే కాకుండా ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధతో శ్రమిస్తున్నారు. దీంతో 2 రకాల లాభాలు పొందుతున్నారు. మంచి ఆరోగ్యంతో పాటు కావాల్సిన లుక్లోకి మారిపోతున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున ఈ విషయంలో ఎప్పటి నుంచో ముందుంటున్నారు. వెంకటేష్ మంచి బాడీ షేప్ మెయింటైన్ చేయడం అన్నది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. ఇప్పటికీ నాగార్జున అదే స్మార్ట్ లుక్లో అలరిస్తున్నారు. వీరిద్దరిని చూసి ప్రత్యేకించి నాగార్జున స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా స్మార్ట్ లుక్లోకి మారిపోయారు. ఇప్పటి వరకు లుక్ పరంగా పెద్దగా పట్టించుకోలేదు, కానీ తాను కూడా మారాలని చిరంజీవి కసరత్తులు మొదలుపెట్టి రూపంలో చాలా మార్పులే తీసుకొని వచ్చారు. వింటేజ్ లుక్లో వైరల్ అవుతున్న చిరంజీవి తాజా ఫోటోలే అందుకు నిదర్శనం. ఈ స్మార్ట్ లుక్లోనే శంకర వరప్రసాద్లో అలరించనున్నారు. ఇకపై అన్నయ్య ఇదే లుక్ని మెయింటైన్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక సహా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిరు కసరత్తులు వదిలే ఛాన్సే ఉండదు. ఇక సీనియర్లలో మిగిలింది ఎవరు అంటే నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇంతవరకు బాలయ్య జిమ్ వీడియోలు ఎక్కడా బయటకు రాలేదు. ఫిట్నెస్ పరంగా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్న డేటా కూడా లేదు. ఆన్ స్క్రీన్పై బాలయ్య లుక్ కోసం ప్రత్యేక కసరత్తులు అవసరం లేదు, ఎందుకంటే బాలయ్య స్వాగ్తోనే చెల్లిపోతుంది. కానీ ఇంతవరకు బాలయ్య లుక్ పరంగా మార్పులు తీసుకుని వచ్చే పాత్రల్లో కనిపించలేదు. ఆ జానర్ స్టోరీలు బాలయ్యకు రాకపోవడంతో ఆయన ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు. కానీ వస్తే బాలయ్య కూడా అంతకు మించి శ్రమిస్తారు. అతడెప్పుడు దర్శకుల హీరోనే. వెండి తెరపై దర్శకుల హీరోగా కనిపించడం కోసం ఎంతైనా కష్టపడతారు. మరి ఆ ఛాన్స్ 111వ సినిమాకు ఉంటుందా ఉండదా అన్నది చూడాలి. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో 111వ చిత్రం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని మొదట అనుకున్న కథలో బాలయ్యది డ్యూయల్ రోల్. ఆ రెంటిలో ఒకటి మహారాజు క్యారెక్టర్, ఆ చక్రవర్తికి జంటగా మహారాణి పాత్రలో నయనతార నటించాలి. ఇప్పుడు ఆ పాత్రలు ఉంటాయా లేదా అనేది చూడాలి. వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇది బాలకృష్ణ 111వ సినిమా. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతికి నయన్ థియేటర్లోకి రానున్నారు. ఆ తర్వాత ఆవిడ చేస్తున్న తెలుగు సినిమా బాలయ్యదే. ఇక బాలయ్య మాస్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుల్ ఎనర్జీ, గ్రేస్ స్టెప్పులు, మాస్ జోస్తో డ్యాన్సులు అదరగొడతారు. ఇప్పుడు తాజాగా ఎన్బికే 111లో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేశారని, మరి తమన్నాతో బాలయ్య ఎలాంటి స్టెప్పులు వేస్తారో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వార్త వైరల్ అవుతుండగా సిల్వర్ స్క్రీన్పై ఈ కాంబో ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడినట్లు సమాచారం. కానీ అదే కాంబినేషన్లో వేరే మాస్ కథతో చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే నిజమైతే ఖచ్చితంగా ఆ సినిమాలో తమన్నాతో బాలయ్య స్టెప్పులు వేయడం పక్కా. ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆయన యంగ్ గెటప్లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపించింది. దీనికోసం ఆయన వర్కౌట్స్ చేస్తున్నారు కూడా. అలాగే గాడ్ ఆఫ్ మాసస్ యంగ్ గెటప్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుందని, దీంతో పాటే ఆయన మహారాజుగాను కనిపించబోతున్నారని, త్వరలోనే దీనిపై అప్డేట్స్ ఇస్తారని. కట్ చేస్తే గోపీచంద్ బాలయ్యతో చేయాల్సిన రెండో సినిమాకు కూడా ఇలాగే బ్రేక్ పడ్డట్లు తెలుస్తుంది. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం వీరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక చారిత్రక కథతో తమ రెండో సినిమా చేయాలనుకున్నారు. అఖండ 2 రిలీజ్కి ముందే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ చేయాల్సింది. అందులో ఒకటి మహారాజు పాత్ర. కానీ అఖండ 2కు వచ్చిన ఫలితం చూశాక వేరే కారణాల వల్ల కూడా ముందు అనుకున్న కథను వర్కౌట్ చేయడం కష్టమని నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ మరింతగా దెబ్బతినగా నిర్మాతలు ఆశిస్తున్న రేట్లకు దగ్గరలోకి కూడా ఓటీటీ సంస్థలు రావట్లేదు. అఖండ 2తో జాక్పాట్ కొట్టామనుకున్న దర్శకులు చివరికి రిలీజ్ డేట్ మారడం, సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడకపోవడం వల్ల నష్టాల పాలైన పరిస్థితి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బాలయ్య కొత్త సినిమా మీద మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని భావించి ముందు అనుకున్న భారీ కథను పక్కన పెట్టి కొత్తగా ఒక మాస్ మసాలా కథ మీద పని చేస్తున్నారట. ఈ కథ ఓకే అయ్యాక సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో కొత్త లైన్ను బాలయ్యకు వినిపించగా బాలయ్య కూడా ఈ కథతోనే ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా చేశాక వీరసింహారెడ్డి లానే ఇది కూడా హిట్ అయితే ముందు అనుకున్న హిస్టారికల్ కథ కూడా బాలయ్య చేసే అవకాశం ఉంది. అదే జరిగితే
గోపీచంద్కు కూడా తన ఫేవరెట్ హీరోతో ముచ్చటగా 3 సినిమాలు తీసినట్లు అవుతుంది.